ఏ వైపు ఆకర్షితులు అవుతున్నారు మీరు? నేటి దినాన చాలామంది దేని వైపు తెలుసా? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మీరు మారాలని. మళ్ళీ మళ్ళీ అదేందుకు చెప్తున్నాను తెలుసా? ఆ వైపు మీరు వెళ్ళకూడదని. నేటి దినాన ఆకర్షణ ఏంటంటే, మొట్టమొదటి ఆకర్షణ ఏమిటంటే ఆశీర్వాదాలు. ఎటు చూసినండి ఆశీర్వాదాలు, ఆశీర్వాదాలు, ఆశీర్వాదాలు. ఎటు చూసిన ఆయుష్, ఎటు చూసిన ఆరోగ్యం. ఇవేనా? అటువైపు ఆకర్షితులు అవుతున్నారా? నీ ఆకర్షణ దేనివైపు నువ్వు ఆకర్షితులు అవుతున్నావు? నీ ఆకర్షణ ఏంటో తెలుసా? క్రీస్తు అవ్వాలి. ఎటువైపు ఆకర్షించబడుతున్నావు? ఎందుకు ఆకర్షించబడుతున్నావు? నేటి దినానండి ఆకర్షణ ఏంటంటే, నేను మిమ్మలను ఎలా ఆకర్షిస్తున్నానంటే, నా దగ్గరకు రండి, నీకు మేలు చేస్తా. నా దగ్గర రండి, నా దగ్గర శక్తులు ఉన్నాయి, నా దగ్గర కృపావరాలు ఉన్నాయి, నేను చెప్పింది జరుగుద్ది. ఎంత మోసం, ఎంత మోసం అండి నేటి దినాన. మీరు క్రీస్తు ఆకర్షణకు లోనవ్వాలి. ఆయన ఆకర్షణ కలిగిన పురుషుడు. ఆయన మన ఆకర్షణకు కేంద్రం. ఆయన బాప్తిస్మిచ్చే యోహాను. అప్పటిదాకా బాప్తిస్మిచ్చే యోహానికి శిష్యులు చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారండి. కానీ యోర్దాను ప్రాంతంలో ఆయన బాప్తిస్మిచ్చుచున్నప్పుడు యేసుక్రీస్తు వస్తున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిస్మిచ్చే యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన చెప్పుల వారు విప్పడానికి నేను యోగ్యుని కాదు, అర్హుని కాదు. అంతే. ఇలా చెప్పడం ద్వారా బాప్తిసమిచ్చి యోహాను తన స్థాయిని తగ్గించుకున్నాడా? ఇలా చెప్పడం ద్వారా ఒక రకంగా బాప్తిసమిచ్చి యోహాను తన శిష్యుల మొత్తాన్ని ఎడు చూపిస్తున్నాడు. ఇదిగో ఆకర్షణ, ఆయన నేను కాదు, నువ్వేనా క్రీస్తువి, నేను కాదు, నా వెనక వచ్చుచున్నాడు. ఆయన చెప్పులు వారు విప్పడానికి నేను యోగ్యుని కాదు. ఇది కదా మనం చేయాలి. క్రీస్తును గురిపెట్టి చూపించేద్దాం మనం. పౌలు గారు చెప్పినట్టుగా క్రీస్తు సిలువను తప్ప మీ మధ్య ఏది ఉండకూడదని నేను నిశ్చయించుకున్నాను అన్నాడు. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను, నన్ను ప్రకటించుకోవటల్లా. నా హంగులు, నా ఆర్భాటాలు, నా ఘనతలు, నా గొప్పతనాలు ఇవి పనిచేయవు. స్వఘనత, నేను పరిసేయుడిగా మిగిలిపోతాను, దేనికి పనికిరానట్టుగా మిగిలిపోతాను. నాతో పాటు నన్ను వెంబడిస్తే మీరు కూడా పనికి మాలినోళ్ళు అవుతారు, నేను క్రీస్తును చూపించకుండా. ఈ మాటలు ఎందుకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తుందంట? పరిశుద్ధ గ్రంథంలో ప్రతి సంఘటన మనకి హెచ్చరిక చేస్తుంది, మనకి మేలే చేస్తుంది, కీడు చేయదు. మనకు లాభమే చేస్తుంది, నష్టపరచదు. లేవనెత్తుతుంది కానీ పడవేయదు, నిలబెడుతుంది కానీ త్రోసివేయదు. దేవుని యొక్క వాక్యం. ఎందుకు వెళ్ళావు అక్కడికి? నిన్నేం ఆకర్షించింది? అబ్బా, అక్కడ పెద్ద చర్చ అండి. చర్చ ఆకర్షించిందా? అక్కడున్న జనాలు ఆకర్షించారా? అక్కడున్న మ్యూజిక్ ఆకర్షించిందా? అక్కడున్న పాటలు ఆకర్షించాయా? అక్కడున్న వైరుధ్యభరితమైన ఆ లైటింగ్ ఆకర్షించిందా? ఏం చూడడానికి వెళ్ళారు? ఏమి నేర్చుకోవడానికి వెళ్ళారు? మిమ్మల్ని ఆకర్షించిందేంటి? సింహాసనం మీద ఉన్న సౌలు మిమ్మల్ని ఆకర్షిస్తున్నాడా? లేదా అదుల్లాము గుహలో ఉన్న దావీదు మిమ్మల్ని ఆకర్షిస్తున్నాడా? మిమ్మల్ని ఆకర్షిస్తున్నది ఏమిటి? సౌలు దగ్గర అధికారం ఉంది, సౌలు దగ్గర కిరీటం ఉంది, సౌలు దగ్గర సింహాసనం ఉంది, సౌలు దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ వీరు సౌలు చేత ఆకర్షించబడలేదు, దావీదు చేత ఆకర్షించబడ్డారు. నీవు ఎవరి చేత ఆకర్షించబడుతున్నావు? ఇది ప్రాముఖ్యం కదా. ఎందుకు వెళ్తున్నావు అక్కడికి? అక్కడ స్వస్థతలు ఉన్నాయండి. ఏమిటి స్వస్థత? తెలుసా మీకు స్వస్థ అంటే ఏంటో? అసలు పొందవలసిన స్వస్థత ఏంటి? నువ్వేం పొందుతున్నావు? దేని కొరకు వెళ్తున్నావు? జ్వరం తగ్గాలని వెళ్తున్నావా? లేదా కడుపులో నొప్పి తగ్గాలని వెళ్తున్నావా?
లేదా దేని కొరకు వెళ్తున్నావు? నూనె కొంటావు, ఖర్చీఫ్ కొంటావు, క్యాలెండర్ కొంటావు, వాటిల్లో అభిషేకం ఉందంటావు. నీకు తెలుసు అసలు అభిషేకం అంటే ఏంటో? ఎందుకు మోసపోతున్నావు? అక్కడికి 7 వారాలు వెళ్తే బాగవుద్దంటావు, 21 రోజులు వెళ్తే బాగవుద్దంటావు. దేవుడు చెప్పాడా బాగవుతుందని? ఏం చెప్పాడు దేవుడు? నువ్వేం చేస్తున్నావు? దేనివైపు ఆకర్షితుడు అవ్వాల్సిన వ్యక్తి దేనివైపు ఆకర్షితుడై జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావా?